కాదనకుండా తీరుస్తాను. ముల్లోకాలని జయించి ఇమ్మంటావా ఇస్తాను. వజ్ర వైడూర్య గోమేధిక రతనాలు రాసులుగా ఇస్తాను. నా విలువైన ప్రాణం ఇస్తాను. ఈ కోరిక మాత్రం నీకు తగదు. దేవి, మారు పలకవా? దేవి, నీ హృదయం కరగదా? రాముడు కూడా నీకు ప్రీతిపాత్రుడే. అయ్యో, ఇంకో వరం కోరుకో. కరగదు, కరగదు, నా హృదయం కరగదు. నా భరతునికి పట్టాభిషేకం, రామునికి 4 సంవత్సరాల వనవాసం. ఈ నా 2 కోరికలు మీరు తీర్చకపోతే నేను మరణిస్తాను. అయినా సత్యం కోసం కాటికాపురే అయినాడు మీ వంశ పురుషుడు హరిశ్చంద్రుడు. అటువంటి వంశంలో పుట్టి మీరు మాట తప్పుతారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నీకు రాముడంటే ఎంత ఇష్టమో. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, నువ్వు రాముడిని ఎంత అల్లారుముద్దుగా పెంచావో. ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గతంలో నువ్వు రాముడి గురించి ఎన్ని పొగిడావో. రాముడి కన్నా గొప్ప గుణగణాలున్నవాడు ఈ ప్రపంచంలోనే లేడన్నావు. రాముడికొక్కడికే రాజయ్య యోగ్యత ఉందన్నావు. ఇప్పుడు ఆ మాటలని మర్చిపోయావా? అవును, మర్చిపోయాను. నాకు గుర్తు లేదు. ఇప్పుడు నాకు ఒక్కటే ఆలోచన ఉంది. అది నా భర్తునికి పట్టాభిషేకం చెయ్యాలి. రాముడు 14 ఏళ్ళు వనవాసం చెయ్యాలి. అదే నా కోరిక. మీరు నా కోరికలు తెలియక ఆ వరం ఇస్తానన్నారు. ఇంకా మాట తప్పలేరు. రామా, రామా, నా రామా. అమ్మా, ప్రణామములు. నాన్నగారు ఎక్కడ ఉన్నారు? అదిగో అక్కడ పడుకొని ఉన్నారు. నాన్నగారికి అభివాదములు. అమ్మా, ఆశ్చర్యంగా ఉంది. నాన్నగారు నాతో మాట్లాడకుండా మౌనంలో ఎందుకున్నారు? నేను చేసిన తప్పేమిటి? దేవాసుర యుద్ధంలో సహాయపడినందుకు ఆయన నాకు 2 వరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. మౌనంగా కూర్చుని ఉన్నారు. చెప్పమ్మా, ఆ 2 వరాలు ఏమిటి? మొదటి వరం భర్తునికి పట్టాభిషేకం. 2వ వరం నీకు 14 సంవత్సరాల వనవాసం. ఏమిటి విపరీతపు కోరిక? నీవు నా తల్లి, నిన్ను క్షమించు. ఏంటి తొందరపాటు? తల్లి మీదన నీ ప్రతాపం? పొందిన వరాలను కోరడం ఆవిడ ధర్మం. ఇచ్చిన వరాలను నెరవేర్చడం నాన్నగారి ధర్మం. తండ్రి మాటను మన్నించడం పిల్లలుగా మన ధర్మం. ఏ ధర్మం పైన నువ్వు కత్తి దూసావు? శాంతించు. నన్ను క్షమించు అన్నయ్య. మాత, నాన్నగారి ఆజ్ఞ కన్నా నీ కోరిక కన్నా నాకు ఎక్కువ ఏమీ లేదు. ఈ రాజు నాకు తృణప్రాయం. నీకోసం ఏదైనా చేయడానికి సిద్ధం. సరే రామ, మీ నాన్నగారి మాట నిలబెట్టి పితృఆజ్ఞ పరిపాలకుడవని అనిపించుకో. అలాగే అమ్మా. నాన్నగారి ఆజ్ఞ కౌసల్య మాతకి తెలియజేసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటాను.